అయినటువంటి వారి టీం అందరికీ, అట్లానే మీ పేరు మర్చిపోయిన బ్రదర్ మల్కాజీ పేరు పంకజ్ షిండే గారికి, వికాస్ పేరు చెప్పిన డాక్టర్ వికాస్ గారికి, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి మా రాధాకృష్ణ గారికి, నవీనాచారి గారికి, మాధవి గారికి, సలీం అన్న గారికి, సీమ రమేష్ గారికి, సందీప్ గారికి, నరేందర్ యాదవ్ గారికి, లీగల్ సెల్ అధ్యక్షులు TJSF రాము యాదవ్ గారికి, అట్లానే ఇక్కడ ముందు ఉన్నటువంటి ఇవాళ జాయిన్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇండియా వైడ్ గా పాపులారిటీ తీసుకొచ్చినటువంటి నాయకులు ఇద్దరు ఉన్నారు. ఒకటి పివి నరసింహారావు గారు, ఆయన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయిన తెలంగాణ నుంచి. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా పివి నరసింహారావు గారిని మనందరం కూడా తలుచుకోవాలి. వారికి హృదయపూర్వకంగా మన రాష్ట్రానికి, దేశానికి సేవ చేసినందుకు నివాళులు అర్పిస్తా ఉన్నాం చాలా ఘనంగా. అట్లానే తెలంగాణ రాష్ట్రంలో ఒకరు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయి మన రాష్ట్రం పేరు నిలబెడితే, కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు అనుకుంటా, జై తెలంగాణ, మీ అందరికీ తెలుసు అనుకుంటా, ముందు తెలంగాణ వాజ్ నాట్ ఎ సెపరేట్ స్టేట్. ఒక 20 years ముందు ఎక్కడుందే తెలంగాణ వాజ్ మర్జ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో తెలంగాణ ప్రైడ్ కోసం కొట్లాడి తెలంగాణను సెపరేట్ స్టేట్ చేసి ఇండియన్ పొలిటికల్ మ్యాప్ మార్చినటువంటి మరొక నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఐడియాలజీతోని పుట్టినటువంటి సంస్థనే తెలంగాణ జాగృతి. కేసీఆర్ గారికి ఇంకొక టీచర్ ఉండే, గురువు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు, కేసీఆర్ గారు, వాళ్ళిద్దరు ఐడియాలజీతోని తెలంగాణ జాగృతి అనే సంస్థ స్టార్ట్ అయింది. అదేదో ఇప్పుడు సంస్థ కాదు, కొత్తగా పెట్టింది కాదు. 2006 నుంచి తెలంగాణ జాగృతి ఈజ్ ఎ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. సో మీ అందరికీ ఈ విషయం ఎందుకు మళ్ళీ చెప్పాలనుకున్నా అంటే, చాలా రీల్స్ స్క్రోల్ చేసి అలవాటు అయిపోయింది మనకు. సో ప్రజెంట్ కరెంట్ మూమెంట్ తెలుసు కానీ హిస్టరీ ఎక్కువ మందికి తెలియదు. కాబట్టి ఆ హిస్టరీ ఐడియా ఉండాలని చెప్పి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. తెలంగాణ జాగృతి స్టార్టెడ్ ఇన్ 2006. ఇప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నాం. ఎందుకే అందరూ అంతగానో మాట్లాడుతున్నారు? వినిపిస్తుందా? మైక్ వెనక వరకు వినిపిస్తుందా? వినిపిస్తా సార్, ఓ వేసుకోండి అట్లా. సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ తెలంగాణస్ ఐడెంటిటీ ఈస్ ప్రిజర్వ్డ్. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇట్ షుడ్ బి ఎ moment of pride for all of us to say Jai Telangana. Etla? Jai Telangana. If we are greeting anybody, we are saying Jai Telangana. If you are picking up the phone, we are going to say Jai Telangana. If you are talking about anything, Jai Telangana. If you are fighting about anything, Jai Telangana. We should not forget Jai Telangana even if we forget breathing. Enduku cheptunna ante, just because oka 60 years kinda మనం మర్చిపోయినాం కాబట్టి మనని తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేసారు. మనకు సెపరేట్ ఐడెంటిటీ లేదు, రైట్స్ లేవు, మన వాటర్ తీసుకుపోయినరు, మన జాబ్స్ తీసుకుపోయినరు. అందుకోసం ఫైట్ చేసి స్టేట్ తెచ్చుకున్నాం. 10 years అయింది. 10 years మంచిగా ఉన్నాం. మెనీ పీపుల్ వేర్ హ్యాపీ. ఇప్పుడు మీరు గల్లీలలో తిరుగుతుంటే కూడా మీరు చూస్తుంటారు. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని నేనైతే ఎన్నడూ వినలే. అన్ని బూతులు, అంత భాష మరి అట్లా తిడతా ఉన్నారు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు he tried to serve the last mile person also, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ కోసం కూడా. సో తెలంగాణ జాగృతిలో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే, నా డ్రీమ్ ఒకటే, యూత్ పాలిటిక్స్ లకు రావాలి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా యూత్ పాలిటిక్స్ లకు రావాలి. యూత్ హ్యాస్ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్. ఓన్లీ దెన్ తెలంగాణ విల్ ప్రోగ్రెస్. దట్ ఈస్ మై వెరీ వెరీ ఫర్మ్ బిలీఫ్. అందుకనే YF, TJSF రెండు కూడా స్ట్రెంథెన్ చేస్తా ఉన్నాం. లక్షలాదిగా స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకుంటాం, లక్షలాదిగా యువతను జాయిన్ చేసుకొని ఏం చేస్తాం? ఓన్లీ 2 issues. స్టూడెంట్స్ కి సంబంధించి ఏం ఇష్యూ ఉన్నా, ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే చాలా మంది అడగలేని వాళ్ళు ఉంటారు. అందరూ మంచి బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్నారు, కొంత పేద బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేటట్టు వాళ్ళ గొంతుగా మనం క్వశ్చన్ చేస్తాం. వీ విల్ ఫైట్ అంటిల్ ఫీ రియంబర్స్మెంట్ ఈస్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. యాజ్ ఆన్ టుడే కూడా 8,000 crores పెండింగ్ ఉంది. సో అది వచ్చేంత వరకు కూడా రాము యాదవ్, TJSF స్టేట్ ప్రెసిడెంట్, వారి ఆధ్వర్యంలో కంపల్సరీ స్టూడెంట్ ఫీ రియంబర్స్మెంట్ మీద పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.
మా ఆడపిల్లలు వచ్చిండ్రు చిన్ను వాళ్ళకు కూడా పదే పదే నేను చెప్పిన ఒకటే, మనకు